నేను ఈరోజు చికెన్ ఫ్రై చేసుకోబోతున్నాము. నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. 2 చెంచాల కారం వేసుకుంటున్నానండి. ఒక చెంచా ఉప్పు వేసుకుంటున్నా. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. ఒక 1/2 నిమ్మ చెక్క వేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాము. కంపల్సరీ 1/2 అవర్ నానబెట్టుకుంటేనే ఉప్పు కారం బాగా అంటుకుంటాయి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు టైం ఉంటే 1 గంట సేపు కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 1/2 అవర్. కంపల్సరీ 1/2 అవర్ అయితే ఉండాలండి. 1/2 అవర్ పెట్టుకుంటున్నాను. చూడండి 1/2 అవర్ అయ్యింది. దీని ప్రాసెస్ చూద్దాం. పెట్టుకోండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రైకే కదా కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నా, పేజ్ ఉంది కాబట్టి. నూనె ఇట్లా వేయంగానే లవంగాలు వేసుకుంటున్నానండి. ఒక 3 ఇలాచి వేసుకుంటున్నారండి. జాజి పువ్వు వేసుకుంటున్నానండి. మరాఠీ మొగ్గ ఒకటి వేసుకుంటున్నా. మరాఠీ పువ్వు ఒకటి వేసుకుంటున్నాను. ఇవి మామూలుగా జీరా వేసుకుంటున్నాను. కొద్దిగా లాస్ట్లో వేసుకోవాలి. ఒక 3 ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. చికెన్లో 1 స్పూన్ వేసుకున్నా కదండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు 1 స్పూన్ వేసుకుంటున్నా, సరిపోతుంది 2 స్పూన్ల. ఇది వేసాక ఇలా ఒకసారి కలుపుకున్నానండి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకున్నాం. నేను ఒక ఇంచు చెక్క వేసుకుంటున్నా. బిర్యానీ ఆకు ఒకటి వేసుకుంటున్నానండి, బాగుంటుంది. చూడండి ఇలా అయిపోయింది. ఇలా ఉల్లిగడ్డలు వేగే టైంకి సరిపోతుందండి. మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఎక్కువ ఫ్రై కావద్దు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. మొత్తం చికెన్ వేసాక ఒకసారి మొత్తం కలుపుకుందామండి మంచిగా. మొత్తం కలిసేటట్టు ఉల్లిగడ్డ కింద పైన మంచిగా కలుపుకుందాము. చూడండి ఒక 10 నిమిషాల తర్వాత ఇలా దగ్గరికి పడిపోతుంది. హైలో పెట్టుకుంటే నీళ్ళన్నీ ఇంకుతాయండి. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి, 10 నిమిషాలు హైలో పెట్టుకుంటే మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాం. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ కొబ్బరి వేసుకుంటున్నానండి. 2 కొబ్బరి వేయించి మిక్సీ పట్టుకున్నాను. అయిపోయిందండి చికెన్ ఫ్రై.